హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ మై హ్యాపీ బ్లాగ్. సో ఇది డే 3 అండి మన ట్రిప్లో. ఇది డే 3. ఇక్కడ మనం పెహల్గాంలోనే ఇంకో రిసార్ట్లో స్టే చేసాము. పేరు వచ్చేసి ఫ్రెష్ వాటర్ లేక్ వ్యూ రిసార్ట్. ఇది చాలా బాగుందండి. చూడండి, లేక్ వ్యూ కూడా ఉంది మనకి. ఇది హిల్ స్టేషన్లో ఉంటుంది అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ, గార్డెన్, అన్నీ న్యాచురల్ ఫ్లవర్స్, న్యాచురల్ వ్యూ అండి. ఎంత అంటే అసలు చాలా బాగుంది. ఇక్కడ హాస్పిటాలిటీ అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ కూడా అండి, అమేజింగ్ ఫుడ్. యు మస్ట్ ట్రై ఫుడ్ ఇన్ కాశ్మీర్. అందరూ కాశ్మీర్ వచ్చి భూలోక స్వర్గము, వ్యూ చాలా బాగుంటుంది, అది ఇది అన్నీ చెప్తారు. కానీ నేను ఒక స్పెషల్ పాయింట్ చెప్పనా, కాశ్మీర్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఎయిర్, ఆ క్లైమేట్, ఆ ఫుడ్ అసలు ఎంత రిఫ్రెష్ అవుతారంటే, ఎప్పుడైనా సరే మనం లోగా ఉన్నప్పుడు మీకు పాసిబుల్ అయితే మీకు వీలైతే తప్పకుండా కాశ్మీర్కి వెళ్ళండి. లేదంటే మీకు నియర్ బై ఎవరైనా లోగా ఉన్నప్పుడు కూడా యూ టేక్ దెమ్. ఎక్కడికైనా వాళ్ళని రిఫ్రెష్ చేయాలి, తీసుకెళ్ళాలనుకుంటే కాశ్మీర్కి తీసుకెళ్ళండి. అక్కడ ఫుడ్ కానీ, ఆ క్లైమేట్ కానీ, ఆ ఎయిర్ కానీ అస్సలు మళ్ళీ పుట్టినంత బాగుంటుంది తెలుసా. మేము క్యాష్యూ నట్స్ స్నాక్స్గా ఆర్డర్ చేసుకున్నాము. డిన్నర్కి వచ్చి పప్పు తిన్నాము. యు మస్ట్ ట్రై అండి. కాశ్మీర్లో పప్పు ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేం. సో మన లేక్ వ్యూ రిసార్ట్ పక్కనే ఫోటోషూట్ సెక్షన్ ఉంది. సో మనకి వాళ్ళే గార్మెంట్స్, జ్యువెలరీ అంతా వేస్తారు. ఈచ్ ఫోటోకి వచ్చి 300 ఛార్జ్ చేస్తారు. సో మేము ఈ ఫోటోషూట్ కోసమే అక్కడ స్టే చేసాము. కానీ స్టే కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. దే విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గార్మెంట్స్, కాశ్మీరీ స్టైల్లో. ఇంకా అక్కడ వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే వేసుకుంటారో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవచ్చు. సో నేను ఈ పింక్ కలర్ సూట్ వేసుకున్నాను, బాగుంది కదా.